కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. మాజీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి నీలకంఠపురం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల పాల్గొని జగన్మోహన్ రెడ్డి పాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా, రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా. రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నా ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా? ఎవరైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా మంచినీరు. నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు గారి వల్ల 10% పనులు పూర్తి చేయడం చేతగాలేదు. నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నేను 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? కనీసం ఒక రాజధాని, మాకు ఒక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముంది?